అందరికీ నమస్కారం. ఇప్పుడు మన వీడియో అయితే చాలా మంచి పని కోసం అయితే బయలుదేరుతున్నాము. ఎందుకంటే ఆ మంచి పని మీ అందరికీ కానీ తెలుసు. అమ్మా నాన్న చనిపోయిన పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, ఆ పిల్లలకు కానీ ఎందుకంటే చిన్న వయసు కాబట్టి ఆ చిన్న వయసులోనే అమ్మ నాకైతే ఒక కోరిక ఉందమ్మా, మా అమ్మ చనిపోయింది, ఒక కథ చెప్పించి మా అమ్మకు మంచి భోజనాలు ఏర్పాటు చేయనమ్మా నాకు అని చెప్పి అడిగినారు. ఆ బాబు ఏదైనా చిన్నపిల్లడు కాబట్టి అడిగితే నాకేమైనా తినేకో బట్టలో ఏదైనా అడగాల్సిన అబ్బాయి. కాకపోతే ఆ పిల్లోని పెద్ద మనసుతో ఆ ఒక్క మాట చెప్తానే నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చినాయి. ఈరోజు ఎంతోమంది కొడుకులున్నా కూతురున్నా చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ ఆ చిన్న పిల్లోనికి ఆ ఆలోచన వచ్చింది చూడండి. ఆ తల్లి మీద ఆ మాట వింటే ఏ తల్లికైనా బాధ అనిపిస్తుంది. నాకైతే చాలా బాధ అనిపించింది. అక్కడికైతే ఈరోజు నేను వెళ్తున్నాను. ఈరోజు 11 రోజుల కార్యక్రమం కదా, మనం మంచిగానే చేయాలనుకున్నాము. ఎందుకంటే ఆ కోరిక తీర్చాలని నేను ఒక తల్లిగా భావించినాను. అందుకని అక్కడికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళేటప్పుడు శ్రావణ్ ఒక్కడే నేనే కాకుండా మన పిల్లలు కానీ అమ్మ మేము వస్తాం అక్కడికంటే అక్కడికి తీసుకొని వెళ్తున్నా. ఎందుకంటే అక్కడి నుండి దగ్గరలో మంచి టెంపుల్ ఉంది. ఇప్పుడు దసరా హాలిడేస్ కదా, ఆ గుడికి కానీ మన పిల్లలు తీసుకుపోదాం అనుకున్న టైం ఉంది కాబట్టి అందుకని పిల్లలు నేను అయితే అక్కడికి వెళ్తున్నాము. అక్కడ ఏమేమి కార్యక్రమం చేస్తాము, ఎలా చేస్తాం అనేది కానీ అన్నీ మీ ముందుకైతే తీసుకొని వస్తాం అనుకున్నాను. అవన్నీ కానీ మీరు కానీ చూసి అలాంటి వాళ్ళకు సపోర్ట్ చేసినందుకు కానీ చాలా సంతోషం అనుకుంటున్నాను.